దేవుని వాక్యములోనే ఆయనను నమ్మిన వారిని వదిలిపెట్టడం అనేది ఎక్కడా మనం బైబిల్లో చూడం. ఎందుకంటే ప్రభు ఆయన గొప్పతనం దేనికోసం అంటే మనకు సహాయము చేయటానికి. ఆయన మంచితనము దేనికోసమంటే మనకు సహాయం చేయటానికి. ఆయన స్వస్థపరిచే శక్తి ఎందుకు అనంటే మనలను స్వస్థపరచటానికి. ఆయన ఆదరణకర్త ఎవరి కోసం అంటే మనలాంటి వారిని ఆదరించటానికి. అనగా దేవునిలో ఉన్నది అంతా కూడా మన మీద వాడి మనకు సహాయము చేయటానికి దేవుని యొక్క ఆత్మ ఎల్లప్పుడూ ఒక కాలాన్ని నిర్ణయిస్తాడు. అందుకనే దావీదు గారు ఈ విషయాన్ని గ్రహించి 13వ వచనంలో ఏమంటున్నాడంటే, నీవు లేచి సియోనును కరుణించదవు, దాని మీద దయచూపుటకు కాలము వచ్చెను. ప్రియరా గమనించండి, మొదటి వరకు ఎండాకాలం, మంచి ఎండలు. దాదాపు కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ మొక్కలకు నీళ్లు లేక ఎండిపోయే పరిస్థితులు ఉంటాయి. కానీ వర్షాకాలంలో నీళ్లు పంపించి ఆ చెట్లను దేవుడు బ్రతికిస్తున్నాడు. అలాగే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే కొన్ని దేశాలలో, ఐగుప్తు దేశంలో, షోమ్రోను దేశంలో కరువులు వచ్చినాయి. కరువులు వచ్చినప్పుడు ప్రజలు ఆకలికి ఇబ్బంది పడ్డారు. అయితే కరువు ఎల్లకాలం లేదు, కొంతకాలం కరువు ఉంది. ఆ తర్వాత దేవుడు సమృద్ధిని పంపించాడు. కాబట్టి ఎండ వేసినప్పుడు వర్షాన్ని దేవుడు తర్వాత పంపిస్తున్నాడు. కరువు వచ్చినప్పుడు సమృద్ధిని దేవుడు తర్వాత పంపిస్తున్నాడు. దుఃఖము వేసినప్పుడు సంతోషాన్ని కూడా దేవుడు తర్వాత పంపిస్తూ ఉన్నాడు. అది దేవుని యొక్క ఆర్డర్, ఆయన క్రమము అది. ఇప్పుడు దావీదు గారు 102వ కీర్తనలోనేమో, ప్రభా నా దినములు సాగిపోయిన నీడను పోలి ఉన్నవి, గడ్డి వలె నేను వాడి ఉన్నాను అని 102వ కీర్తనలో రాస్తా ఉన్నాడు. కానీ ఈ కీర్తన అయిన వెంటనే 103వ కీర్తనలో దావీదు గారు ప్రార్థన మార్చాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు 103వ కీర్తనలో? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం గమనిస్తే 102వ కీర్తన 10వ వచనము 11వ వచనంలో ఇది ప్రార్థనే అంటాం. 102వ కీర్తన 10వ వచనము 11వ వచనం, ఈ 2 వచనాలు కూడా ప్రార్థనే. అలాగే 103వ కీర్తన 1-2 వచనాలు కూడా ప్రార్థనే. ఈ 2 ప్రార్థనలు ఎవరు చేశారంటే ఒక వ్యక్తే. ఎవరైనా దావీదు గారు చేశాడు. ఈ 10-11 వచనాల్లో చేసిన ప్రార్థన దావీదే. ఈ 103వ కీర్తన 1-2 వచనాల్లో చేసిన ప్రార్థన కూడా దావీదే. కానీ ఈ 2 ప్రార్థనలు చూస్తే క్వైట్ ఆపోజిట్, పూర్తిగా తేడా ఉన్నది. ఈ 10-11 వచనాల్లో ఏమని ప్రార్థన చేశాడంటే, నా పానీయముతో కన్నీళ్లు కలుపుకొనుచున్నాను, నీవు నన్ను పైకెత్తి పారవేసి ఉన్నావు, నా దినములు సాగిపోయిన నీడను పోలి ఉన్నవి, గడ్డి వలె నేను వాడి ఉన్నాను అని ఈ 10-11 102వ కీర్తన 10-11 వచనాల్లో ఇలాగూ డిసప్పాయింట్మెంట్లో ప్రార్థన చేశాడు. డిసప్పాయింట్మెంట్లో ప్రార్థన చేశాడు. అయితే దేవుని దగ్గర ప్రియులారా మనకు డిసప్పాయింట్మెంట్ అనేది ఉన్నది అని అంటే, దేవుని దగ్గర అపాయింట్మెంట్ అనేది మనకు తప్పకుండా ఇస్తాడు. ఒక వ్యక్తికి డిసప్పాయింట్మెంట్ వచ్చినప్పుడు దేవుని దగ్గర అపాయింట్మెంట్ ఉన్నది మనకి. ఈ అపాయింట్మెంట్ ఏంటి అని అంటే 13వ వచనంలో,
నీవు లేచి సియోనును కరుణించదవు, దాని మీద దయచూపుటకు కాలము వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చెను. 10-11 వచనాలేమో దావీదు యొక్క డిసప్పాయింట్మెంట్ టైము, 13వ వచనము అపాయింట్మెంట్ టైము. దేవుడు ఆయనకు సహాయం చేస్తూ వచ్చాడు. ఇక ఇప్పుడు ఆయన ప్రేయర్ మారిపోయింది. దేవుని అపాయింట్మెంట్ అయిపోయిన తర్వాత దేవుని దగ్గరకు వెళ్ళి దేవునికి తన మనవలన్నీ చెప్పుకొని, నా పరిస్థితి ఇలాగుందని ప్రభువుతో చెప్పుకున్న తర్వాత దేవుని దగ్గర ఎప్పుడైతే అపాయింట్మెంట్ తీసుకున్నాడో ఆ తర్వాత ఆయన ప్రేయర్ మారిపోయింది. 103వ కీర్తనలోకి వచ్చేసరికి ప్రేయర్ కంప్లీట్గా మారిపోయింది. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ప్రభునంతులారా, 3 రకాల ప్రార్థనలండి. దావీదు గారు 3 రకాల ప్రార్థనలు. ఒకటేమో బాధలో ఉండి ప్రార్థన చేశాడు, డిసప్పాయింట్మెంట్లో ప్రార్థన చేశాడు. రెండవ ప్రార్థన దేవుని దగ్గరకు వెళ్ళి దేవునితో కలిసి, నువ్వు గొప్ప దేవుడు ప్రభా, నువ్వు నాకు తోడుగున్నావని దేవుని దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని ప్రార్థన చేశాడు. ఇక 103వ కీర్తనకు వచ్చేసరికి ఈ కీర్తన అంతా కూడా దేవుని సన్నిధి ఆయనతో ఉన్నట్లుగా అనుభవిస్తూ ప్రార్థన చేస్తున్నాడు. అందుకని ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అని అంటాడు. చివరకు ఆయన ఎంత దేవునిలో లోతుగా వెళ్ళిపోయాడు అనంటే ఈ 23వ కీర్తన చివరి వచనాల్లో మనం చూస్తే దేవుని దూతల విషయం కూడా ప్రార్థన చేస్తాడండి. 21వ వచనంలో యెహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా మీరందరూ ఆయనను సన్నుతించుడు. యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలోనున్న ఆయన సర్వకార్యములారా ఆయనను స్తుతించుడి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. ఆయన ఎలాంటి వాడు అనంటే 13వ వచనంలో ఏమంటాడంటే, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. చూసారా, దావీదు గారికి దేవుడు ఎలా మారిపోయాడంటే, దేవుడు దేవుడుగా లేడు కానీ దేవుడే తండ్రిగా మారిపోయాడు. గాడ్ హ్యాస్ బికమ్ ఫాదర్. దేవుడు దేవుడుగా పిలవట్లేదు, దావీదు గారు తండ్రిగా పిలుస్తున్నాడు. కావున ప్రభునంతులారా, దేవుని సన్నిధిలో ఆయన మనకు సమీపముగా వచ్చి మనలను తండ్రిగా ఆదరించే దేవుడు మనకున్నాడు అని దావీదు గారు చెబుతున్నాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడను. ఇదండి దేవుని యొక్క కృప. అనగా ఆయన ఎలాంటి వాడు అనంటే, ఆయన మనలను పైకి లేవనెత్తే దేవుడు. అందుకనే మనం ఎప్పుడు కూడా దేవుని వైపు మనం చూస్తూ ఉండాలి. దేవుని యందు నిరీక్షణ ఉంచి, ప్రభా మీరు ఎలాగైనా మాకు సహాయం చేసే దేవుడవు అని ఆయన వైపు మనం చూస్తూ ఉండాలి. ప్రభు మనల్ని పైకి లేవనెత్తువాడు. ఆయన ఎన్నడూ మనల్ని విడువడు. మనం పాట పాడతాం కదా, తండ్రి జాలి పడడా తన పిల్లల యందు తండ్రి జాలి పడడా. కాబట్టి తండ్రి జాలి పడినట్లుగా, తన పిల్లల ఎడల తండ్రి జాలి పడినట్లుగా నేను మీ మీద జాలి పడతాను. ప్రభువుని పిల్లరా, మనందరము ఆయన పిల్లలము. మనమందరము ఏదో ఒక సమయంలో కృంగిన స్థితిలో ఉంటాము.
ఏదో దేవుని దగ్గర ఆశిస్తాము, లేక లోకములో ఆశిస్తాము, అది దొరకక, అది మనకు పని అవ్వక డిసప్పాయింట్మెంట్లో ఉంటూ ఉంటాము. అయితే ఈ పరిస్థితుల్లో ఆయన నిన్ను ఎన్నడూ కూడా వదిలిపెట్టడు. నిరాశకు నిన్ను వదిలేసే దేవుడు కాదు. నిరాశ నిస్పృహలకు మనల్ని ఎన్నడూ వదిలివేసే దేవుడు కాదు. ఆయన ఖచ్చితంగా మన పట్ల శ్రద్ధ తీసుకునే దేవుడు. ఆయన మనల్ని ఆదరించి లేవనెత్తి బలపరిచే దేవుడు. కావున ఆయన మీద మనం ఆధారపడాలి, ఆయన వైపు మనము చూడాలి. ప్రభువులో ఉన్నటువంటి శక్తి, దేవుడు మనకు మనుషులకు ఎలాగూ సహాయం చేస్తున్నాడు అని చూస్తే దేవుని వాక్యంలోనే 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం చూడండి. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము. ఇక్కడ హన్నా ప్రార్థన చేస్తుందండి దేవుని దగ్గర. హన్నా ప్రార్థన చేస్తుంది. ఈ 2వ అధ్యాయం మొదట్లో చూస్తే, మరియు హన్నా విజ్ఞాపన చేసి ఎలాగు అనేను, నా హృదయము యెహోవా. ఇక్కడ మనం చూడండి, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఇప్పుడు దావీదు గారిని కూర్చి చూసాం. దావీదు గారు ఎలాంటి వాడంటే 102వ కీర్తన 10-11 వచనాల్లో చాలా కృంగినవాడుగా ఉన్నాడు. అయితే 13వ వచనంకి వచ్చేసరికి దేవుని కరుణ, దేవుని దయ ఆయన మీదకి వచ్చింది. 103వ కీర్తనకు వచ్చేసరికి దేవుని దయ ఆయన మీద విస్తారముగా ఉండి సంతోషించాడు. అనగా 102వ కీర్తన కృంగుదల కీర్తన అయితే 103వ కీర్తన దేవుని చేత ఆదరించబడిన కీర్తనగా ఉన్నది. అది దావీదు గారిని గూర్చి. ఇప్పుడు హన్నాను గూర్చి మనం చూసినట్లయితే ఇక్కడ ఈమె కూడా ప్రార్థన చేస్తుంది. హన్నా కూడా ప్రార్థన చేస్తుంది. ఈ హన్నా ప్రార్థన ఎలాంటి ప్రార్థన అంటే కృంగుదలతో కూడిన ప్రార్థన, చాలా కృంగిపోయిన ప్రార్థన. ఒకసారి ఈమె పరిస్థితి కనుక చూస్తే 101వ కీర్తన 1 సమూయేలు గ్రంథంలోనే 1వ అధ్యాయము, ఈమె కండిషన్ ఎలా ఉందో చూద్దాం. 8వ వచనం. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా నీవెందుకు ఏడ్చుచున్నావు, నీవు భోజనము మానుట ఎలా, నీకు మనోవిచారం ఎందుకు కలిగినది, 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా. అంటే ఈ హన్నా కండిషన్ ఏమిటంటే కృంగుదలలో ఉన్నది, ఏడుస్తూ ఉన్నది, మనోవిచారముగా ఉన్నది. అంటే హన్నా ఏ కండిషన్ ఉందంటే 1వ అధ్యాయములో కృంగిన స్త్రీగా, కృంగిన వ్యక్తిగా ఉన్నది. అయితే దేవుని దగ్గర ఒక అపాయింట్మెంట్ దొరికింది. ఈమె ఎక్కడికి వెళ్ళిందంటే దేవుని దగ్గరకు వెళ్ళింది. దేవుని దగ్గరకు వెళ్ళి 10వ వచనం 11వ వచనంలో చూస్తే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంది. ఏమని ప్రార్థన చేస్తూ ఉంది? బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన. అంటే చూడండి, ఇక్కడ దుఃఖములో ప్రార్థన చేస్తూ ఉంది. కృంగిపోయిన స్థితిలో ఈ స్త్రీ హన్నా ప్రార్థన చేస్తూ ఉంది. ఒక రకంగా చెప్పాలి అంటే హన్నా జీవితంలో 1 సమూయేలు గ్రంథములో 1వ అధ్యాయము వీపింగ్ చాప్టర్, ఆమె కృంగుదలలో ఉన్న అధ్యాయముగా ఉన్నది. అయితే ఆమె స్థితిని దేవుడు మార్చాడు. 2వ అధ్యాయంకి వచ్చేసరికి ఆమె మాటలు మారిపోయినాయి, ఆమె ప్రార్థన మారిపోయింది. చూడండి 1వ వచనం, 2వ అధ్యాయం 1వ వచనంలో,
మరియు హన్న విజ్ఞాపన చేసి ఎలాగనను నా హృదయము యెహోవాయందు సంతోషించుచున్నది, యెహోవాయందు నాకు మహాబలము కలిగెను, నీ వలని రక్షణను బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడదును. ప్రియులారా, ఇప్పుడు ఈ ప్రార్థన అంటే 1 సమూయేలు 1వ అధ్యాయము 6వ వచనం ఆమెను చూసాం కదా. దుఃఖాక్రాంతంగా ఉంది, బాధపడతా ఉంది, విచారంగా ఉంది. ఎందుకు ఏడుస్తున్నావు, మనోవిచారంగా ఉన్నావు అని అంటున్నాడు. 10వ వచనంకి వచ్చేసరికి దుఃఖాక్రాంతురాలై ప్రార్థన చేసింది. అంటే ఈ వచనాల్లో ప్రార్థన చేసిన స్త్రీ, అలాగే 2వ అధ్యాయము 1వ వచనానికి వచ్చేసరికి అక్కడ ప్రార్థన చేసిన స్త్రీ, ఇద్దరు ఒకటే. 1వ అధ్యాయంలోనేమో కృంగిపోయి ప్రార్థన చేసింది హన్న, 2వ అధ్యాయానికి వచ్చేసరికి మహాబలముతో మహాసంతోషంతో ప్రార్థన చేస్తూ ఉంది. అనగా ప్రియులారా, మన అధ్యాయాలను మార్చి మనకు సహాయము చేస్తూ, మనం ఊహించని రీతిగా మనను లేవనెత్తుచు ఆయన బలమును మనకిచ్చే దేవుడు మన ప్రభు అయిన యేసు. బైబిల్ గ్రంథంలో ఎవరినైనా చూడండి, ఒక అధ్యాయము దుఃఖములో ఉంటే మరొక అధ్యాయం సంతోషంగా మారుతుంది. దావీదు దుఃఖములో ఉండి రాసిన అధ్యాయాలు కొన్ని ఉంటే, దేవుని దగ్గరకు వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత మరలా కొన్ని అధ్యాయాలు రాశాడు, అవి సంతోషమైన అధ్యాయాలు రాశాడు. అలాగే రాజులు కూడా, 1 రాజులు 2వ రాజులు, 1 దినవృత్తాంతాలు 2వ దినవృత్తాంతాలు, ఈ గ్రంథాలు మనం చదివి కంపేర్ చేస్తే కొంతమంది రాజులు శత్రువులకు భయపడి కృంగిపోయిన స్థితిలో ఉన్నారు. అయితే వారు దేవుని దగ్గరకు వెళ్ళారు. యెహోషాపాతు లాంటి వారు, హిజ్కియా లాంటి వారు కొంతమంది దేవుని దగ్గరకు వెళ్ళి, ప్రభువా బాధలో ఉన్నామయ్యా, శత్రువులు మా మీదకి వచ్చేసారయ్యా, శత్రువులు మా మీద దాడి చేస్తున్నారయ్యా, ఏం చేయాలో అర్థం కావట్లేదయ్యా అని దుఃఖములో దేవుని దగ్గరకు వెళ్ళి ప్రార్థన చేస్తే, ఆ తర్వాత దేవుడు వారి పక్షముగా ఉండి వారికి జయాలిచ్చి, యుద్ధాల్లో జయాలిచ్చి వారి దుఃఖాన్ని తీసేసి సంతోషంగా మార్చాడు. బైబిల్ గ్రంథంలో ఇలాగ మనం అనేకులను చూడొచ్చండి. రాజులు కొంతకాలం దుఃఖంలో ఉన్నవాళ్లే, కానీ ఆ తర్వాత దేవుడు వారి పక్షముగా ఉండి వారికి జయాన్ని సంతోషాన్ని ఇచ్చాడు. అలాగే హన్న 1వ అధ్యాయమేమో దుఃఖంతో కూడిన అధ్యాయము, 2వ అధ్యాయంకి వచ్చేసరికి సంతోషముతోనూ మహాబలముతో కూడిన అధ్యాయము. పిల్లరా, దేవుడు మన చాప్టర్స్ని మారుస్తాడు. ఎల్లప్పుడూ ఒకే చాప్టర్లో పెట్టడం మనల్ని, మన చాప్టర్ని మారుస్తూ ఉంటాడు. ఒక అధ్యాయంలో కృంగిన స్థితి ఉంటే ఇంకొక అధ్యాయంలో లేవనెత్తే స్థితిని నీకు ఇస్తాడు. ఒక అధ్యాయంలో బలహీనమైన స్థితిలో ఉంటే మరొక అధ్యాయంలో బలమును నీకు ఇస్తాడు. ఈ హన్న 2వ అధ్యాయంలో మనం చూస్తే, నా హృదయము యెహోవాయందు సంతోషించుచున్నది, యెహోవాయందు నాకు మహాబలము కలిగెను. ఇంకా ఈ హన్నా రాస్తున్న మాట 10వ వచనం లాస్ట్ లైన్ చూస్తే, తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగజేయును అని తన కుమారుని గూర్చి చెబుతా ఉందండి. తన కుమారుని గూర్చి చెబుతా ఉంది. అనగా ఈ తల్లి యొక్క దుఃఖము తన కుమారుడికి అధిక బలముగా మారిపోయింది. ఆ తర్వాత హన్నా జీవితము చాలా సంతోషకరంగా, ఆమె కుటుంబము దీవెనకరంగా మారిపోయింది. కావున ప్రభునంతులారా, ఇప్పటికి 2 విషయాలు మనం చూసాం. ఒకరిదేమో దావీదు జీవితము. దావీదు జీవితంలో 102వ కీర్తన కృంగుదల కీర్తనగాను,
బాధలో ఉన్న కీర్తనగా ఉన్నది. 103వ కీర్తన సంతోషముగా దేవుని సన్నిధిని అనుభవించి దేవుని బలమును పొందిన కీర్తనగా ఉన్నది. అలాగే హన్నాను చూసాం. మొదటి కీర్తనలో హన్నా మొదటి గ్రంథము మొదటి అధ్యాయములో దుఃఖములో ఉన్న స్త్రీలాగా హన్నా ఉన్నది. 2వ అధ్యాయానికి వచ్చేసరికి మహాబలము మహాసంతోషం పొందిన స్త్రీగా హన్నా మారిపోయినది. తన చాప్టర్స్ని మార్చాడు. అలాగే రూతు గ్రంథాన్ని కూడా మనం చూస్తే రూతు గ్రంథము మొదటి అధ్యాయంలో నయోమి అనే స్త్రీని గూర్చి ఉంటుంది. అక్కడ నయోమి అనే స్త్రీ, ఈ మొదటి అధ్యాయంలో నయోమి యొక్క స్త్రీ ఆమె చెబుతున్న మాట ఏమిటంటే 20వ వచనంలో 1వ అధ్యాయం 20వ వచనంలో ఆమె అంటే ఆ నయోమి అనే ఆమె ఏమందంటే, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేశాను గనుక నన్ను నయోమి అనక మారానుడి. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే 1వ అధ్యాయములో నయోమి దుఃఖములో ఉన్నది, కృంగుదలలో ఉన్నది. 1వ అధ్యాయము కృంగిన స్థితిలో నాకు చాలా దుఃఖముగా ఉన్నది అని చెబుతుంది. అయితే 2వ అధ్యాయాన్ని చదివి 3వ అధ్యాయాన్ని చదివి 4వ అధ్యాయానికి వచ్చేసరికి దేవుడు ఆమెను బహుగా దీవించాడు. రూతు ద్వారా, తన ఇంటికి వచ్చిన కోడల ద్వారా దేవుడు ఆమెను బహుగా దీవించి ఆశీర్వాదకరమైన ఫ్యామిలీగా దేవుడు మార్చేశాడు. ఈ రూతు గ్రంథాన్ని మనం బాగా చదివితే ఆ తర్వాత రూతు యేసుక్రీస్తు యొక్క వంశావళిలోనికి వెళుతుంది. ఈ రూతు నయోమికి ఏమవుతుంది అంటే కోడలు. కాబట్టి కోడల ద్వారా అత్తగారి జీవితము అద్భుతంగా మారిపోయింది. 1వ అధ్యాయమేమో కృంగుదల ఉంది, 2, 3, 4 అధ్యాయాల్లో దేవుని ఆశీర్వాదాలు ఉన్నాయి. ప్రభునందు ప్రియులారా, ఇలాగ మనం జాగ్రత్తగా బైబిల్ను చదువుకుంటా పోతే ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి రాజు జీవితంలో, ప్రతి భక్తుని జీవితంలో, ప్రతి స్త్రీ జీవితంలో, ప్రతి కుటుంబ జీవితంలో 2 చాప్టర్లు ఉంటా ఉన్నాయి. ఒక చాప్టర్ కృంగుదలగా ఉంటే మరొక చాప్టర్ ఆశీర్వాదకరముగా దేవుడు మనల్ని లేవనెత్తేదిగా ఉంటూ ఉన్నది. కాబట్టి నయోమి జీవితంలో 1వ అధ్యాయము దుఃఖములో ఉన్న అధ్యాయము, 2, 3, 4 అధ్యాయాలు సంతోషంగా ఉన్న అధ్యాయాలు. అలాగే దావీదు జీవితంలో 102వ కీర్తన కృంగుదలతో కూడిన కీర్తన అయితే 103వ కీర్తన దేవుడు ఆయన్ని బలపరిచిన కీర్తన. అలాగే హన్నా జీవితంలో కూడా 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము ఆమె దుఃఖములో ఉన్న సమయం అయితే 2వ అధ్యాయానికి వచ్చేసరికి సంతోషము అధిక బలమును పొందిన స్త్రీగా ఆమె ఉంటా ఉంది. 2 స్థలాల్లో ఇద్దరు ఒకటే. రూతు గ్రంథంలో 1వ అధ్యాయంలో నయోమి, తర్వాత అధ్యాయంలో కూడా నయోమి, కానీ వారి లైఫ్ స్టైల్ మార్చేశాడు దేవుడు. అలాగే అబ్రహాము జీవితంలో కూడా కొంతకాలం కరువులో ఉన్నాడు, కొంతకాలం సమృద్ధిలో ఉన్నాడు. ఏ రాజునైనా తీసుకోండి, ఏ ఫ్యామిలీ అయినా తీసుకోండి, ఏ స్త్రీనైనా తీసుకోండి, ఏ ప్రవక్తనైనా తీసుకోండి, చివరకు ప్రవక్తలు కూడా. ఏలియా గారు దేవుని దగ్గరకు వెళ్ళి ఆ బదరీ వృక్షం క్రింద, ప్రభువా ఇక నేను బ్రతకటం అనవసరం, నన్ను చంపు, నా ప్రాణాన్ని తీసుకో అని ప్రార్థన చేశాడు. ఎందుకు? కృంగిపోయిన స్థితి. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడు? దేవదూతలు పంపించి ఆహారం పెట్టి బహుదూర ప్రయాణం ఉన్నదాన్ని బలపరిచి రాజులను అభిషేకించేవానిగా, అలాగే ఎలీషాను అభిషేకించే వ్యక్తిగా ఏలియాను దేవుడు మార్చేశాడు. అనగా కృంగుదల చాప్టర్ అనేది ఏలియాకి ఉన్నది, దేవుడు బలపరిచి వాడుకున్న చాప్టర్స్ ఏలియాకి ఉన్నాయి. కావున ప్రభునందు పిల్లరా, మన జీవితాల్లో మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, మనం ఇప్పుడే చదివాం 102వ కీర్తన చూడండి. మన దేవుడు ఎలాంటి వాడో నువ్వు మొట్టమొదట ఆయన మీద మనస్సు పెట్టాలి. 102వ కీర్తన
12వ వచనం 102వ కీర్తన 12వ వచనం. యెహోవా యెహోవా నీవు నిత్యము సింహాసనాసీనుడవు, నీ నామస్మరణ నీ నామస్మరణ తరతరములుండును, తరతరములుండును. కావున ప్రభువును మనం గుర్తెరగాలి. మన జీవితాల్లో ఆయన మనల్ని లేవనెత్తువాడు. ఇంకా ప్రభువు మనకు ఎలాగూ సహాయపడతాడో చూద్దాం. 9వ కీర్తన చూడండి. 9వ కీర్తన 9వ కీర్తన 9వ వచనం 9:9. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. కావున నీ నామమెరిగిన వారు నిన్ను నమ్ముకొందురుగాక. సియోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి, ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి. ఎలాంటి దేవుడు ప్రియులరా! ప్రభువా నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను, నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు. నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు. ప్రభువా నిన్ను నమ్మి. చూడండి, ఇవి అనుభవాలతో కూడిన మాటలు ప్రియులరా. దేవునిలో అలాంటి అనుభవం దావీదు గారు పొందాడు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. కావున నీ నామమెరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. ఆయన మనల్ని ఎన్నడూ విడువని దేవుడు. ఆయన సమస్త విషయాలలో మనకు సహాయము చేయవాడు.